మరి ఇప్పుడు వాడదాం గోల్డెన్ ఆఫర్. ఓకే గోల్డెన్ ఆఫర్ రౌండ్ ఆడబోతున్నాము. లీడ్ లో ఉన్నారు కాబట్టి సారిక ఫస్ట్ ఈ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారు. మిగతా వాళ్ళు ఆడాలంటే మాకు సెకండ్ లీడ్ లో ఉన్న సుప్రియ 10 కాయిన్స్ ఇవ్వాలి అండ్ మీరిద్దరు 20 ఇచ్చి ఆడాలి. ఓకే సో ఫస్ట్ మీరైతే డైరెక్ట్ గా ఆడేయచ్చు. రండి 2 బార్స్ బయటికి తీస్తే 80 కాయిన్స్ వచ్చేస్తాయి. ఓకే కమ్ ఆన్ స్టార్ట్. అమ్మో చాలా వెయిట్. అంతే అంతే మీరు తీసుకున్నది వే కరెక్టే. తీయండి సూపర్ 30 కాయిన్స్. సారిక మీరు షో చూసారు సారిక, అర్థమైపోయింది. కమ్ ఆన్. నైట్ చూసాను. ఓపెన్ ఓపెన్ ఓపెన్. కొంచెం దానిలో పైకి లేపండి. అమ్మో చాలా వెయిట్. ఫింగర్స్ మీద లేవదు సారిక, అది ఇలా హ్యాండ్ మీద ప్లేస్ చేసుకోండి. బారు ఈ చేయి వాడతారా? పుర్ర చేతితో కొడితే పునర్జన్మ లేకుండా పోతారు అన్నట్టు. కొంచెం ఎడం చేతికి నిజంగానే పవర్ ఎక్కువ ఉంటుంది. చూద్దాం కానీ అలవాటు ఉండాలి. అందరూ హ్యాండిల్ చేయలేరు లెఫ్ట్ హ్యాండ్. చాలా వెయిట్ ఉంది. టైమ్ అప్ సారిక. 30 కాయిన్స్. మీ గాజులు ఎక్కడికి పోలేండి. 30 కాయిన్స్. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇదిగోండి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. రెడీ సుప్రియ? 10 -10 తీసేద్దామా? ఏమన్నా ఒకటి లోపలే ఉంచేస్తావా? తీయడమేనా? తీసే. కరెక్ట్ గానే పట్టుకున్నావు, జాగ్రత్తది. అలాగే అంతే అంతే కరెక్టే కరెక్టే వస్తుంది. ఇంతవరకు బానే ఉంది. ఇప్పుడు తర్వాత సంగతి ఏంటి? సారిక ఇప్పుడు ఉంది పెళ్ళి. ఆహా సారిక అంటోంది ఇప్పుడు ఉంటుంది అని. మరి ఏ ఉంటుందో చూపించాలి నువ్వు. ఇప్పుడు ఉంది అసలైన ఆట. ఇప్పుడుంది అసలైన ఆట అంట. లేపు అది లేవట్లేదు. ఇలా ట్రై చేస్తావా? సుప్రియ ఇది తిప్పు. యా సుప్రియ 30. చాలా వెయిట్ ఉంది. మనకు కూడా రాలే ఏంటో. సో 220 సుప్రియ నీ స్కోర్. అండ్ సుభాష్ని ఇప్పుడు మీరే ఆడాలి. -20 కాయిన్స్. సుభాష్ని గారు మీరు ఆడండి. నాకు ఎందుకో మీకు సైలెంట్ కిల్లర్ అని పేరు పెట్టాలనిపిస్తుంది. అసలు చాలా కామ్ గా ఉంటూ చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆవిడ కదా. మామూలుగా లేదు, సైలెంట్. అంతే, చాలా సైలెంట్ కిల్లర్ అసలు. ఇప్పుడు ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. అది బార్ కరెక్ట్ గా హ్యాండ్ మీద ప్లేస్ చేసుకోండి. యా కరెక్ట్ గా పెట్టలే మీరు సగం చేయబెట్టి సగం బార్ తీద్దామని చూస్తున్నారు. ఇట్ వోంట్ కమ్, వర్కౌట్ అవ్వదు. ఒకటే హ్యాండ్ ఉన్నట్టు మీ చెయ్యి ఇరికిపోతుంది. సో బెటర్ హోల్డ్ ఇట్ లైక్ దిస్. ఇలా పట్టుకోండి, లేదంటే మొత్తం బార్ చేతి మీద పెట్టుకోండి. ఓకే తీయు. ఇప్పుడు వచ్చేస్తుంది, తీయండి. ఒకటే వేళ కొంచెం కేర్ఫుల్ జారిపోతుందండి. అంతే తీసి. ఓ కేర్ఫుల్ తీయండి. సరిగ్గా సెంటర్లో పట్టుకోండి. ఫస్ట్ సెంటర్లో తీయండి. అలాగే తీయండి. ఫింగర్ స్ట్రైట్ 30 కాయిన్స్. ఇది కొంచెం కష్టమే. అమ్మో లేపేశారు ఇవిడ. లిఫ్ట్ చేయడం అయితే బాగా లిఫ్ట్ చేశారు. అయిపోయింది ఓపిక. అబ్బా
కోపం వద్దు, కోపం వచ్చేస్తుంది. ఓకే, రిలాక్స్. టైమ్ అప్ సుభాష్ని గారు. 30 కాయిన్స్ మీకు కూడా. థ్యాంక్ యూ. ఆవిడికి మధ్యలో మామూలుగా కోపం రాలే అసలు. చాలా వెయిట్ ఉంది మరి అనుష ఏం చేస్తుందో? అనుష ఆడతావా? -20 కాయిన్స్. చూసావుగా ఏం అర్థమైంది? ఎలాగోలా తీయాలని అర్థమైంది. ఎలాగోలా తీయాలని అర్థమైందా? ఎలా తీస్తే వస్తుందో మాత్రం అర్థం కాలే. సరే తీ. ఇటు పక్క నుంచి లాగేద్దామని ట్రై చేస్తున్నావు దాన్ని. వావ్. ఏదైనా కన్నుల్లో ఇరుక్కుపోతే మనం ఒక పిన్ పెట్టుకుని పక్క నుంచి ఇలా లాగుతాం కదా, అలా ట్రై చేస్తుంది ఏలు పెట్టి ఆ బార్ని ఇలా లాగడం. వేలుతో వస్తుంది అనుకుంటున్నా. అనుష స్ప్రే సెంటర్ లో పట్టుకో, ఇలా తీ, అలాగే తీ, నువ్వు చెయ్యి అటు ఇటు తిప్పు. అంతే, అలాగే తీ. మళ్ళీ తిప్పేసింది చెయ్యి. తీ, అలానే తీ. నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది, నీకేం అర్థం కాలేదని. అన్నట్టు తిప్పు. 20 కాయిన్స్ మాత్రం మాకు ఇచ్చావు. థ్యాంక్ యూ, సో నైస్ ఆఫ్ యూ, వెరీ గుడ్ గర్ల్. సో రెడీ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. ఈ రౌండ్ కి అయితే లీడింగ్ లో ఎవరున్నారు? సారిక గారు విత్ 270 కాయిన్స్.